హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి బయట వాకళ్ళవి కూడా తుడిచేసుకొని కల్లాపు చిమ్ముకొని ముగ్గు అయితే వేసుకున్నాను. నిన్నటి నుంచి ధనుర్మాసం అయితే స్టార్ట్ అయింది కదా. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ అయ్యేంత వరకు నెల ముగ్గులు, చందమామ, ఉయ్యాల, తాబేలు ముగ్గులు అని చెప్పేసి డిఫరెంట్గా ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా ముగ్గులతో కలకల్లాడిపోతుంది. ఇంకా నేను నెల ముగ్గు పెట్టడం అయితే మొదలు పెట్టలేదు. లోపల గుమ్మాలు అవి కడిగిన తర్వాత బయట నెల ముగ్గు అయితే పెట్టుకోవాలి. ఇంకా అందుకని ఈరోజు నార్మల్గానే ముగ్గు అయితే పెట్టేశాను. ఆ తర్వాత రూమ్స్ అవి కూడా తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుడి సామాన్లు క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గర కత్తుల్లో నూనెది వేసేసుకొని పువ్వులు అవి పెట్టేసుకుని దేవుడి దగ్గర అయితే సర్దేశాను. మా వారు పూజ చేసుకుంటూ ఉంటే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వర్ణకు ఉప్మా చేస్తున్నాను. వర్ణకు ఉప్మా ఇలా చేస్తుంటే చాలా తొందరగా అయిపోతుంది. కరాచీనోకు ఉప్మా చేసినంత ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఒక స్టవ్ మీద ఉప్మా కోసం పోపులు ఫ్రై చేసుకుని అందులోనే రవ్వ వేసేసుకుని ఫ్రై చేసుకుని మనం రవ్వ ఎంత అయితే తీసుకున్నామో అంత కొలత వాటర్ మరొక స్టవ్ మీద పెట్టేసుకుని అవి మరుగుతూ ఉంటే ఇక్కడ రవ్వ కూడా ఫ్రై అయిపోతుంది. ఆ వాటర్ ఇందులో కలిపేసుకొని మగ్గిచ్చేసుకుంటుంటే ఒక్క 5 మినిట్స్లో వర్ణకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇలా అందరూ చేస్తారేమో, నేనైతే ఒకసారి మొన్న ట్రై చేశాను. అప్పుడు బాగా వర్కౌట్ అయింది. అందుకే ఇప్పుడు కూడా చేసేసాను అనమాట. చాలా పొడిపొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. వర్ణకు ఉప్మాలో శనగపప్పు అది వేసుకోవడం కంటే పెసరపప్పు వేసుకుంటే కమ్మగా బాగుంటుంది. మా వారు దండం పెట్టుకుని వచ్చేలోపు ఉప్మా కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా ఆయనకి ఉప్మా పెట్టేసి ఇప్పుడు నేను దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి ఆ రోజు మంగళవారం అని చెప్పేసి కామాక్షి దీపం వెలిగించుకుని పూజ అయితే చేసుకుంటున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుని ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరాలంబ స్తోత్రాన్ని కూడా చదువుకుని ఇంట్లో పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంగళవారం కదా గడపకు కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుందామని చెప్పేసి గడపని నీట్గా కడిగేసుకుని క్లాత్ పెట్టి తుడుచుకుని పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇలా డైరెక్ట్ బియ్యపిండితో కాకుండా బియ్యపిండిని ముందుగా వాటర్లో కలిపి కొంతసేపు నానిన తర్వాత దాంతో ముగ్గు పెట్టుకుంటుంటే మళ్ళీ వారం వరకు కూడా గడప మీద ముగ్గు అయితే చెరగకుండా ఉంటుంది. ఈ రోజేమో నానబెట్టడం మర్చిపోయాను. అందువల్ల ఇంకా బియ్యపిండితోనే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న గడపకి ముగ్గు కలగా కనిపిస్తుంది. అలా వేసుకున్నది ఏంటంటే వారం రోజుల వరకు కూడా మనం క్లీన్ చేసే వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పెట్టానా అది మళ్ళీ ఈవినింగ్ లోపు మళ్ళీ కట్టెనది తగిలేసి లేదంటే గాలికి ఎగిరిపోతుంది. పెట్టిన ప్రయోజనం కూడా ఉండట్లేదు. అందుకనే ముందుగానే బియ్యపిండి నానబెట్టుకుని పెట్టుకోవాలి ఇప్పటి నుంచి. ఇంకా తర్వాత ఆయనకి టీ కూడా పెట్టేసి ఇచ్చేసి తులసికోట దగ్గర అది కూడా దీపారాధన చేసుకుని నేను టిఫిన్ అయితే చేస్తాను. ఆ తర్వాత బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. అంతే కదా అని చెప్పేసి ఈరోజు మునగాకు పప్పు చేద్దామని పెసరపప్పు కూడా నానబెట్టి మునగాకులో చిన్న చిన్న కొమ్మలు లాంటివి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుని ఈరోజు మీకు నేను మునగాకు పప్పు ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. మొన్న అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసి పప్పు చేశానా అది నాకైతే అంతగా నచ్చలేదు. అందుకని ఈరోజు పొడి పొడిలాడుతూ మునగాకు పప్పు అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేస్తారేమో కామెంట్ చేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మునగాకు వేసుకోవాలి. నీట్గా ఒక 2-3 టైమ్స్ వాటర్లో కడిగి ఇప్పుడు మునగాకుని ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే పప్పు అయితే వేయకూడదు. కొంచెం మునగాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా పెసరపప్పుని నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది. అంటే ఇలా నానబెట్టుకుని వేసుకుంటే ఇంకొంచెం తొందరగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి నేనైతే నానబెట్టుకున్నాను. పెసరపప్పు వేసేసిన తర్వాత వెంటనే వాటర్ వేయకుండా మునగాకు పెసరపప్పుని కొంచెంసేపు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పెసరపప్పు బాగా మెత్తగా ఉడక అవసరం లేదు. కొంచెం పలుకుగా ఉంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. పులుపుగా ఉండాలి అనుకుంటే కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు పప్పు కమ్మగా ఉంటేనే బాగుంటుంది. అందుకని పులుపు ఏమీ వేసుకోవట్లేదు. ఇంకా ఉప్పు, కారం అది వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంక ముందుగానే పోపు వేసేసుకున్నాం కదా. మునగాకు పప్పుకి కాంబినేషన్ పెసరపప్పే బాగుంటుంది. కందిపప్పు అస్సలు బాగోదు. మొన్న నేను ప్రయోగం చేశాను కదా, ఫెయిల్ అయింది. అందుకనే చెప్తున్నాను.
దీనికి, దానికి వేసి వండితేనే రుచి బావుంటుంది. ఒక్కొక్కసారి ప్రయోగాలు చేస్తే ఒకసారి సక్సెస్ అయినా కానీ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా! అలానే మొన్న నాకు ఫెయిల్ అయింది. ఇంక అందుకని ఈసారి పెసరపప్పుతోనే చేశాను. ఇంకా పప్పు అయిపోయిన తర్వాత అది ఒక సైడ్‌కి పెట్టేసి అందులోకి నంజుకోవడానికి ఫ్రైయో, వడియాలో ఉండాలి కదా! అందుకని చెప్పి వడియాలైతే ఫ్రై చేస్తున్నాను. ఆవిరి వడియాలు, అలానే కొన్ని పిండి వడియాలు, గొట్టాలు ఇవి ఫ్రై చేస్తున్నాను. పప్పులోకి నంజుకోవడానికి వడియాలు బావుంటాయి కదా! ఈ మూకుడు కొన్నప్పుడు నన్ను చాలా మోసం చేశారు. తలంటికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అలానే చేసేస్తారు. ఏంటంటే నా జుట్టు చాలా ఎక్కువగా ఉంది. నేనేమో ఇంకా చిన్న మూకుడే అయితే ఆమ్లెట్ అది వేసుకోవడానికి, పోపు వేసుకోవడానికి బావుంటది కదా! అమ్మ మిడిల్ సైజుది, ఒక పెద్ద మూకుడి 2 కొనిచ్చింది. ఈ చిన్నదే కదా అని చెప్పేసి అమ్మ లేకుండా తలెంటికలు ఇచ్చి కొందామని చెప్పి అడిగాను నేను. ఇంకా చిన్నదడిగితే అంత చిన్న దాంట్లో ఏం చేస్తావమ్మా అని చెప్పేసి ఈ సైజ్ ఇచ్చారు. అదేమో చాలా తాటగా ఉంది. ఇలాంటి వస్తువులు కొనుక్కున్నప్పుడు తలని మనం మొత్తం తెచ్చేయకూడదు. కొంచెం ఇంట్లో పెట్టుకొని కొంచెం తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. నేనేం చేశాను, మొత్తం తలంతా కూడా తెచ్చేసి అతనికి చూపించాను. చూపిస్తే ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం చుట్ట పెట్టేసి, "నీకు ఈ మూకుడు ఒక్కటే వస్తదమ్మా" అని చెప్పేసి వెంటనే ఇచ్చేసాడు. నేను ఎటువంటి బేరాలు అవి ఆడకుండా. ఆ జుట్టుకి ఇంకా పెద్ద వస్తువు వద్దును, నిన్ను తింగరదాన్ని చేసి ఆడు ఆ చిన్న వస్తువు ఇచ్చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకా బేరం ఆడకుండానే ఇచ్చేసాడమ్మా అని చెప్పి గొప్పగా చెప్తున్నావా అని చెప్పి అమ్మ నన్ను అప్పుడు తిట్టింది. ఆ మూకుడిని చూసినప్పుడల్లా నేను చేసింది తెలివి తక్కువ పని గుర్తొచ్చి బాధేస్తుంది. జుట్టు ఊడిపోతుందని బాధ ఒకటి. అందుకే ఆ జుట్టుని పాడేయడం ఇష్టం లేక అలా భద్రంగా దాచుకున్నాను. డబ్బా అంతా కూడా నింపి వాడి చేతిలో పోశాను మొత్తం పట్టుకెళ్ళి. ఒక పెద్ద వస్తువు కొనుక్కున్నా జుట్టు ఊడిపోయిందన్న బాధ కొంచెమన్నా తగ్గి ఆ వస్తువుని చూసుకునన్నా సాటిస్ఫాక్షన్ అయ్యేదాన్ని. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటదంటే, మనకి జుట్టు ఊడటం ఎలాగో మాంది కదా! అప్పుడు మళ్ళీ పోగేసి ఇప్పుడు తెలివి తక్కువ పని చేసినప్పుడు అప్పుడు తెలివిగా ఆలోచించి పెద్ద వస్తువు కొనుక్కోవడం అంతే. ఇలా వస్తువులవి అమ్మడం వల్లేనేమో మనకి ఇంకా జుట్లు ఎక్కువగా ఊడిపోతున్నాయి. వడియాలు ఫ్రై చేసేసిన తర్వాత అన్నం కూడా వార్చేసుకొని గ్యాస్ అది కూడా నీట్‌గా తుడిచేసుకొని వంటగది ఒకసారి తుడిచేసుకున్న తర్వాత గిన్నెలు బయట పెట్టేసుకొని గిన్నెలైతే క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు బట్టలైతే ఉతకట్లేదు. అంటే వాటర్ తక్కువగా ఉన్నాయి. ఇంకా రేపు ఉతుకుదాంలే అని చెప్పేసి గిన్నెలొకటి క్లీన్ చేసేసాను. పండగ నెల స్టార్ట్ అయిపోయింది కదా! హరిదాస్ గారైతే వస్తున్నారు. ఇదివరకైతే నడుచుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఓపికలు లేక బండ్ల మీద వస్తున్నారు. పాటలు కూడా పాడట్లేదు. పాటలకు కూడా మినపప్పు వాటిలకి మైకులు ఎలా పెట్టేసుకుంటున్నారో దీనికి కూడా మైక్ పెట్టేసుకుని వచ్చేస్తున్నారు. ఇలా వస్తే పెద్ద సందడి అనిపించదు కదా! అలా నడుచుకుంటూ వస్తుంటే పిల్లలు హరిదాస్ గారు వెళ్ళకూడదని చెప్పేసి చేతులు అడ్డం పెట్టి హరిదాస్ గారు రౌండ్‌గా తిరిగితే పిల్లలు సంతోషంగా ఫీల్ అయ్యి అప్పుడు అడ్డు తీసేవారు. మేము కూడా చిన్నప్పుడు అలాగే ఆట పట్టించేవాళ్ళం. ఇలా బండి మీద వస్తే పైనున్న వాళ్ళు కిందకొచ్చేలోపే ఆ బండి వెళ్ళిపోతది. బియ్యం వేయడానికి కూడా ఉండదు. ఇక్కడ చూడండి, ఆళ్ళు బియ్యం వేస్తుంటే దండం పెట్టుకోనివ్వట్లేదు కూడాని. ఆయన బండి వెనక్కి తిప్పేస్తున్నారు. ఏంటో అన్నీ కూడా కొత్త కొత్తగా ఉంటున్నాయి. అన్నీ మారిపోతున్నాయి. మొన్న సంవత్సరం నుంచి ఇలా బండ్ల మీద రావడం అయితే మొదలుపెట్టారు. ఒక్కొక్క ఊర్లో నడుచుకుంటూ వచ్చేవారు. ఇంక ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొదలు పెడతారు కదా! ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరం బండ్ల మీదే వస్తున్నారేమో. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా హరిదాసులు రావడం, దేవుళ్ళు ఊరేగడం, ఇంటి ముందు అందరూ కూడా కళకళలాడుతూ ముగ్గులు అవి పెట్టుకోవడం భలే సందడిగా అనిపిస్తది కదా! అలానే మల్లికార్జుల వాళ్ళు కూడా వస్తారు. ఈ సంవత్సరం అయితే పండగ నెల ఎట్టకుండా ముందుగానే వచ్చేసారు. ఈశ్వరుడు బొమ్మను పెట్టుకుని డప్పులు వాయిస్తూ వస్తారు. ఎందుకో తెలీదు, వాళ్ళని చూస్తే నాకు కొంచెం భయంగా అనిపించేది. మేము చదువుకున్నప్పుడు మా స్కూల్ పక్కనే తోట ఉండేది. అందులో ఉండేవారు వాళ్ళు. బండి మీదే మొత్తం మేకలు, కోళ్ళు సమస్తం అన్నీ కూడా తెచ్చేసుకునేవారు. అప్పుడైతే నెల రోజులు కూడా ఊరంతా తిరిగి ఒక్కొక్క వీధిలోని ఒక్కొక్క రోజు కథేదో చెప్పుతా పాటలవి పాడి చందాలవి తీసుకునేవారు. ఇప్పుడైతే అలా ఉండట్లేదు. ఒకరోజు 2 రోజులు ఉంటున్నారేమో అంతే. మా అమ్మ వాళ్ళు కూడా స్వయం పాకం అది ఇచ్చి డబ్బులవి కూడా ఇచ్చేవారు. అలా రావడం కూడా మంచిదేమో పండగ నెలలో మల్లికార్జునుడు ఊరంతా కూడా తిరగడం. నాకు తెలీదు అంతగా. ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా రూమ్స్ అవి కూడా క్లీన్ చేసుకుని, వాకిళ్ళు అవి కూడా తుడుచుకొని, ఇంక ఈవినింగ్ టైంలో కుళాయి అయితే వస్తుంది. ఈ కుళాయి ఏమో గానీ మేము వాటర్ ఉన్నప్పుడేమో అయ్యో వాటర్ ఉన్నాయి కదా నిల్వ ఉంచుకోవడం ఎందుకని చెప్పేసి ఒక్కో రోజు పట్టుకోవడం మానేస్తాము. మేము ఎప్పుడైతే పట్టుకోలేదో ఆ మరుసటి రోజు కుళాయి రాదు. అప్పుడు మళ్ళీ వాటర్‌కి ఇబ్బంది అవుతది.
మేము అలా అని చెప్పేసి వాటర్‌కి ఇబ్బంది అవుతుంది కదా! ఇంకా ఎప్పటికప్పుడే అలా పట్టేసుకోవాలి అన్నప్పుడు ఒక్కరోజు కూడా కొలాయి రాకుండా ఉండదు. ప్రతిరోజు కూడా కొలాయి వచ్చేస్తది. ఇంక ఈరోజు కూడా కొలాయి బానే వచ్చేసింది. అన్నిటిలోకి వాటర్ పట్టేసాను. ఇంక ఈరోజు డిన్నర్‌లోకి చపాతీ చేద్దామని చెప్పేసి చపాతీ పిండి కలిపేసి అందులోకి కర్రీ చేద్దామంటే బంగాళదుంప, క్యారెట్ ఇవేమీ లేవు. అందుకని చెప్పి మొలకలున్నాయని మొలకలతో కూరైతే వండుతున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని, మొలకలు వేసుకొని, బాగా మగ్గించేసుకొని, అందులోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, వాటర్ వేసి ఉడికిచ్చేసుకుంటే కర్రీ టేస్ట్ బావుంటది. మొలకలు తినడం హెల్త్‌కి కూడా మంచిది కదా! డైరెక్ట్‌గా మొలకలు తినలేని వాళ్ళు ఇలా కర్రీ చేసుకొని కూడా తినొచ్చు. మా అమ్మ చపాతీ చాలా చేస్తది. సాఫ్ట్‌గా హోటల్‌లో చపాతీ తిన్నట్టుగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను కూడా బానే చేస్తున్నాను. చపాతీ పిండి కలపడం, అలానే చపాతీలు వేపడం అది కూడా రావాలి కొంచెం. ఈ మధ్య కాలంలో నేర్చుకున్నాను. ఇంకా చపాతీ తిన్నప్పుడు వేడి చేయకుండా మజ్జిగ ఇటువంటివి తాగాలి. జొన్నలు, సజ్జలు జావ తాగుదామని చెప్పేసి మధ్యాహ్నమే జొన్న రవ్వనైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడు జావ అయితే కాచుకుంటున్నాను. ఆ జావ కాచుకునేటప్పుడు నైట్‌కి కాచుకునే పళమైతే మధ్యాహ్నం రవ్వను నానబెట్టుకోవాలి. మార్నింగ్ కాచుకునే పళమైతే నైటే రవ్వను నానబెట్టుకుని జావ కాచుకోవాలంట. అలా కాచుకుంటేనే మంచిది. అలానే తొందరగా కూడా ఉడికిపోతుంది. చపాతీలన్నీ కూడా ఫ్రై చేసేసుకొని మా వారికి టిఫిన్ పెట్టేసి జొన్న జావలో మజ్జిగ కలిపేసి ఆయనకిచ్చేసి ఆ తర్వాత నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.